న్యూస్ మచిలీపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రెవెన్యూ, పింఛన్లు, ఇంటి స్థలాల ఆర్జీలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ప్రజలు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లో మౌలిక వసతులు లేక అవస్థలు పడ్డారని అన్నారు. పేదలకు గ్రామాల్లో 3 పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తున్నామని వెల్లడించారు. బందరులో పర్యాటకాభివృద్ధికి మైరా, పోస్ట్ కార్డ్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. గోవా నుంచి షిప్ తయారీ పరిశ్రమ, ఇతర దేశాల సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిపారు. అన్నింటికి త్వరలో భూములు కేటాయించి పనులు ప్రారంభిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. గత గవర్నమెంట్ లో ఒక ఉద్దేశపూర్వకంగా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు G+3 హౌసెస్ అన్నిటిని కూడా ఆపేసి అక్కడ ఆ రోజున డబ్బులు కట్టుకుని అలాట్ అయినటువంటి వాళ్ళకేమో స్థలాల పేరుతో మోసం చేసి ఖాళీ పట్టాలు చేతిలో పెట్టి ఆ స్థలాలు కూడా చూపించకుండా ఇవాళ వాళ్ళందరినీ కూడా అర్థం కాని పరిస్థితిలో ఏర్పాటు చేశారు. అందుకని ఇవాళ దాని మీద దృష్టి పెట్టాం. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ చేశారు. ప్లస్ కేబినెట్ కూడా డిస్కస్ చేశాం. ఇళ్ల స్థలాల పేరుతో కాలనీలు అని చెప్పి విలువ కన్నా కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి బలవంతంగా వైసీపీ నాయకులు పనికిరాని భూములన్నీ కూడా ఆ రోజు హౌసింగ్ లో పెట్టించారు. అంటే తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి హౌసింగ్ లో పెట్టి దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. ఇవాళ దాని వల్ల చాలా మంది సెంటు లేదంటే సెంటున్నర అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. కొంతమంది స్టార్ట్ చేసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంతా కూడా అస్తవ్యస్తం చేశారు. దానికి ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఇవాళ ఎవరైతే సెంటు భూమి ఇచ్చారో వాళ్ళకి 2 సెంట్లు అర్బన్ ఏరియాలో, రూరల్లో సెంటున్నర ఇస్తే దాన్ని 3 సెంట్లు చేయడానికి ఇవాళ కార్యాచరణ తయారు చేస్తున్నాం. దానికోసమే కలెక్టర్లతో కూడా సమావేశం పెట్టుకుని త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఆ సమస్యల పరిష్కారం చేయడం. అంటే ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేస్తే దాన్ని మనం ఏం చేయలేం. ఇల్లు స్టార్ట్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా మళ్ళీ అది రీఅలాట్ చేయడానికి, ఆ లేఅవుట్స్ అన్ని కూడా కరెక్ట్ చేయడానికి వాళ్ళ కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్తాం.